ఫాస్ట్గా క్లుప్తంగా మీ నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ రాబడతాను, ప్లీజ్. చాలా ఫాస్ట్గా వెళ్దాం. గుంటూరు టీడీపీ సీట్ అడిగారు నిజమేనా మీరు మొన్న ఎన్నికల్లో? ఇప్పుడు అడిగానా లేదా అనేది నేనన్నా చెప్పాలి. నేను ఎవరినైతే అడిగానో లేదా నేను ఎవరినైనా అడిగాను మార్కెట్లో ప్రచారం చేస్తారు వాళ్ళని చెప్పాలి. పాపం ఇది మార్కెట్లో ఎవరెవరో చేస్తే దానికి నేనేం చెప్పాలి? నేను ఎవరిని సీట్ అడగలేదు. ఎందుకు? తప్పేముంది? తప్పేం లేదు, తప్పేం. కానీ నాకు అటువంటి ఆసక్తి లేదు. గుంటూరు చిలకలూరుపేట నాకు అటువంటి నేను గతంలో కూడా ఇటువంటి ఆరోపణ వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను. చిలకలూరుపేటలో బలమైన నాయకులు ఉన్నారనే సంగతి కూడా చెప్పాను. నేను మీడియా ముఖంగా చెప్పాను, ఏదో చాటుగా చెప్పింది కాదు. కాబట్టి నేను ఎవరిని అడగటం కానివ్వండి ఏం జరగలేదు. నన్ను ఎవరన్నా అడిగి ఉన్నట్లయితే అది ఇక్కడ మీతో చర్చించడం అనేది కరెక్ట్ కాదు. అదేంటి? అంతే కదా. ఇప్పుడు నేను ఏదైనా అడుగుంటే అడిగానా లేదా అని చెప్పే హక్కు మాత్రం నాకుంది. కానీ నన్ను ఎవరైనా అడుగున్నారు అనుకోండి, అది నేను మీ ముందు మీడియా ముఖంగా చెప్పడం అనేది నాకు ధర్మం కాదు. మొన్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పి చాలా గట్టిగా చెప్పారు. దానికి మీ మీద ఏమన్నా గట్టిగా మిమ్మల్ని ఏమన్నా ప్రెషర్ చేశారా? అది చెప్పకపోతే మిమ్మల్ని ఉంచామని చెప్పి. ఏం ప్రెజర్ చేస్తారు, ఎందుకు ప్రెజర్ చేస్తారు సార్? నేను చెప్పింది జూన్ 1వ తేదీ సాయంత్రం 6:30 గంటలు. అవును. జూన్ 4వ తేదీ ఉదయం 9:30-10 గంటలకి భవిష్యత్తు అంతా తెలిపోయింది. అంటే హార్డ్లీ 48 hours 54 hours మాత్రమే తేడా. కాబట్టి ఆ 48-54 గంటల కోసం నన్ను ఎవరు ఒత్తిడి చేస్తారు? ఎందుకు ఒత్తిడి చేస్తారు? ఎందుకు అక్కడెక్కడో పెట్టారు తీసుకెళ్ళి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్? అంటే ఏం లేదు సార్, జనరల్గా తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో పెట్టాం కాబట్టి ఆంధ్రాకి సంబంధించి ఆంధ్ర ప్రాంతంలో పెడదాం అనుకున్నాం. ఆంధ్ర ప్రాంతంలో పెడదాం అనుకున్నప్పుడు ఎవరో మీలాంటి మిత్రులు సరే మీ గ్రామం కదా, మీ గ్రామంలో పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటి సలహా ఇచ్చారు. అంతే తప్పితే అక్కడెక్కడో పెట్టాము అనేటువంటిది ఏం లేదు. సో ఆంధ్ర ఎలక్షన్ ఆంధ్ర ప్రాంతానికి కూడా గుర్తింపు ఉండాలనేది అంతే. తెలంగాణలో కరెక్ట్ అయిన మీ రిజల్ట్స్ ఆంధ్రాకి వచ్చేసరికి అంత తారుమారైన ఎందుకని? మీరు అదే గమనించండి. జూన్ 1వ తేదీ తెలంగాణ పార్లమెంట్కి సంబంధించినటువంటి ప్రిడిక్షన్ కూడా ఇచ్చాను. అవును. అంటే ఎంత డాట్ ప్రిడిక్షన్ అంటే 8 ఇవ్వడం జరిగింది కదా. ఎగ్జాక్ట్లీ 88 రావడంతో పాటు మహబూబ్ నగర్ అతి స్వల్ప మెజారిటీతో గెలిచేటువంటి కాన్స్టిట్యున్సీ అని చెప్పాం. సుమారు 4,000 మెజారిటీతో అక్కడ బీజేపీ గెలవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అసలు నేను చెప్తే ఎవరు కూడా నన్ను అసలు వినడానికి కూడా సిద్ధపడలా. మెదక్ పార్లమెంట్లో 3వ స్థానంలో ఉంటుందని చెప్పాను. అట్లాగే జరిగింది. సిద్దిపేట లాంటి నియోజకవర్గంలో కూడా నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను నేను. సో అంత పర్ఫెక్ట్గా ప్రిడిక్ట్ చేయగలిగినటువంటి నేను కానీ మా సంస్థ కానీ సో ఆంధ్ర విషయంలో ఏం జరిగింది, ఎక్కడ తేడా పడ్డామని తెలుసుకునేటువంటి ప్రయత్నం ఇంకా చేస్తూనే ఉన్నాము. సో ఫామ్ 20 వచ్చి 4 రోజులే కాబట్టి ఇంకా మేము దాని మీద ఆత్మ విశ్లేషణ, డేటా విశ్లేషణ రెండూ చేసుకుంటాం. సెఫాలజిస్ట్ ఉద్యోగం కొంచెం కష్టమే కదా? చాలా కష్టం సార్, చాలా కష్టం. ఎందుకంటే ఎవరన్నా ఒక ఎమ్మెల్యే ఎంపీనో పోటీ చేస్తే ఆయన గెలుపుకోవటం గురించి ఆయన ఆలోచిస్తాడు. అవును. మేము అందరు గెలుపుకోవటం గురించి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే 175 + 25 పార్లమెంట్ 200 మంది గెలుపు ఓటముల గురించి ఆలోచన చేయాలి. సో మా ప్రిడిక్షన్ తప్పు అయితే జరిగే పరిణామాలు పర్యవసనాలు ఎలా ఉంటాయో మాకు తెలుసు కాబట్టి మేము చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలి. కానీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి ఆయన ఒక నియోజకవర్గమే ఆయన చూసుకుంటాం. అవును, కరెక్టే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించింది తల్లి విజయమ్మ అని చెప్పని అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఓడించలేరండి. ఆయన్నే ఓడించుకుంటారు, ఆయనే గెలిపించుకుంటారు తప్పితే ఆయన్ని ఇంకొకరు ఓడిస్తారని అంటే నాకు ఆయనతో పరిచయం ఉంది. డబ్బు కూడా తీసుకున్నట్టుగా దగ్గర నేనా అంటే లాస్ట్ ఎలక్షన్స్కి నేను ఆ పార్టీకి పనిచేయలేదు కాబట్టి ఆయన నాకు డబ్బులు ఇచ్చే అవకాశం రాలేదు. 2024 ఎన్నికలకి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయలేదు కాబట్టి ఆయన నాకు డబ్బులు ఇచ్చే 2019లో కొంచెం ఆయనతో మీకు కొంచెం చెడిందని అందుకనే మీరు అనేక కారణాలు ఉండొచ్చు కానీ బట్ నేనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయలేదు కాబట్టి నాకు ఆయన డబ్బులు ఇచ్చే అవకాశం లేదు. పనిచేసి ఉంటే ఖచ్చితంగా డబ్బులు తీసుకోవాలిగా, తప్పదుగా, అది కమర్షియల్ ఆర్గనైజేషన్ కదా. అవును. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఆయన ఓడించుకుంటారు తప్పితే ఆయన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకొకరు ఓడించేటువంటి పరిస్థితి ఉండదండి. ఆ పరిస్థితి ఉండదు. అట్లా ఎప్పుడు రాదని అంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఆ సిచ్యువేషన్స్ అనేవి రావా? అదే చెప్తున్నాను కదా. షర్మిల గారు వచ్చారు మొన్న, షర్మిల గారు రాజకీయాల్లో దిగారు అప్పుడు. సో ఆవిడ కొంచెం ఇబ్బంది పెట్టిందా? సరే, విజయమ్మ గారి వ్యవహారం కొంచెం అంటే పార్టీ గౌరవాధ్యక్షురాలని కూడా తీసేశారు, ఓ పక్కన చెల్లిని కూడా దూరం చేసుకున్నారు. ఈ 2 కారణాలే మనకు ఇబ్బంది పెట్టినాయని చెప్పి అందుకని ఏకవాక్య సమాధానంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఓడించుకోగలుగుతాడు, ఆయన గెలిపించుకోగలుగుతాడు తప్పితే ఇంకెవరో ఆయన్ని ఓడించడం గెలిపించడం లాంటివి చేయలేరు. ఇది నా ఏకవాక్య సమాధానం. రైట్. కేతిరెడ్డి గారు మీ దృష్టిలో గెలుస్తారు అని చెప్పి మీరు చెప్పారు ఆ రోజు. ఎస్ సార్. ఎక్కడ తేడా వచ్చింది? అక్కడ
అదే అన్నిటికీ సమాధానం డేటా విశ్లేషణ చేసుకోవడం చెప్పడం తప్పితే నేను ఎందుకంటే కేతిరెడ్డి గారు ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండాలి అని ఒక రోల్ మోడల్గా ఉన్నట్టు ధర్మవరం. సరే, అనేక రాజకీయ ఆరోపణలు చాలామంది చాలా రకాలు చేయొచ్చు, నేనేం దాని గురించి ప్రస్తావించను. కానీ ఒక నాయకుడు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం ఖచ్చితంగా కేతిరెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సిందే. ఆయన చేసినటువంటి ఆ ప్రోగ్రాం అనేక మందికి ఆదర్శమైంది. మేము కూడా అనేక రాష్ట్రాల్లో మా క్లయింట్స్కి అదే చూపించాం. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో కూడా అనేక మంది ఎమ్మెల్యేలు ఆ విధమైనటువంటి గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలు పెట్టారు. సో రాజకీయాల్లో రాజకీయ నాయకులు మొన్న టీడీపీకి సంబంధించి కూడా ఒక ఎమ్మెల్యే అట్లాగే సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు ఆయన కూడా. ఎందుకంటే రాజకీయాల్లో గెలిచినటువంటి ప్రజాప్రతినిధి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం అంతకంటే గొప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తి ఇంకోటి ఉండదు. అంతకంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఇంకోటి ఉండదు. అంత స్థాయిలో అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఓటమి చెందటం అంటే ఇది ఖచ్చితంగా లోపం ఎక్కడుందో అనేది ఒకసారి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు మాలాంటి కాన్సన్ట్రేషన్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉందా, కూటమి నేతల మీద ఉందా? కాన్సన్ట్రేషన్ అంటే కాన్సన్ట్రేషన్ అంటే వీళ్ళు ఎందుకు ఓడిపోయారు అన్న కాన్సెప్ట్లో మీరు ఎడుతున్నారా? అసలు మన సబ్జెక్ట్ ఎక్కడ తప్పిందన్న కాన్సెప్ట్లో వెళ్తున్నారా? కాదండి, ఓటర్ నిజం చెప్పాడా లేదా, ఓకే, ఓటర్ ఏదన్నా భయానికి లోనయ్యాడా, అంటే తన మనసులో ఉన్న మాటని చెప్పే విషయంలో ఏదైనా భయానికి లోనయ్యాడా, ఓకే, మా డేటా అంటే ఓటర్ దగ్గర మా డేటా అంటే ఏంటి, ఓటర్ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవడం కదా. సో ఓటర్ అభిప్రాయాన్ని తెలుసుకునేటువంటి విషయంలో మేము ఎక్కడ ఫెయిల్ అయ్యాము, ఇదే తప్పితే టీడీపీ గెలిచింది, వైసీపీ ఓడింది, వైసీపీ గెలిచింది, ఇది కాదు మా కాన్సన్ట్రేషన్. జస్ట్ ఓటర్ బిహేవియర్ని మనం ఎందుకు అసెస్ చేయలేకపోయాము, ఎక్కడ లోపం, ఇదే మా కాన్సన్ట్రేషన్. కూటమిగా వస్తోంది అన్న విషయాన్ని మీరు కొద్దిగా పరిగణలోకి తీసుకోలేదేమో. 3 పార్టీలు కలిసి ముందుకు వస్తున్నాయి కాబట్టి దాని ప్రభావాన్ని మీరు కరెక్ట్గా అంచనా వేయలేకపోయారేమో. అంటే కూటమిగా గతంలో కూడా పనిచేది, కూటమి కొత్త ఏం కాదు. 2014లో వచ్చింది కూటమి, కరెక్టే. 2014లో కూడా కూటమిగానే ఏర్పడ్డారు. ఆ రోజు వాస్తవంగా జనసేన సీట్లు తీసుకోలేదు కాబట్టి సీట్ల గోల ఆ రోజు లేదు, ఓట్ల గోల లేదు. ఎందుకంటే టీడీపీ అభ్యర్థి పోటీ చేసిన దగ్గర జనసేన ఓటేకపోవడం, జనసేన పోటీ చేసిన దగ్గర